ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన సహవాసం మరియు మనం ఎంచుకోవలసిన జీవన విధానం గురించి ఒక గొప్ప మార్గదర్శకాన్ని ఇస్తుంది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరి అడుగుజాడల్లో నడుస్తున్నాం అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుని జ్ఞానం మన హృదయంలో ఉన్నప్పుడు అది మనల్ని తప్పుడు వ్యక్తుల నుండి తప్పించి సరైన మార్గంలో నడిపిస్తుందని ఈ వచనం మనకు హామీ ఇస్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు అని ఉంది. ఇక్కడ సజ్జనులు అంటే దైవభక్తి కలిగి ఇతరులకు మేలు చేసే మంచి స్వభావం గలవారు. లోకంలో ఎన్నో ప్రమాదకరమైన మార్గాలు ఉన్నాయి. అయితే దేవుని జ్ఞానం నీకు తోడుగా ఉంటే నీవు అపాయకరమైన మార్గాలను విడిచిపెట్టి సజ్జనుల మార్గాన్ని ఎంచుకుంటావు. నీవు ఎవరితో నడుస్తున్నావో వారి గుణగణాలు నీకు వస్తాయి. దేవుడు నిన్ను మంచి వ్యక్తుల దగ్గరకు చేరుస్తాడు. నీ స్నేహితులు నీకు సలహాలు ఇచ్చేవారు దైవభీతి గల వారై ఉంటారు. ఉదాహరణకు, రూతు తన అత్త అయిన నయోమిని వదిలిపెట్టకుండా ఆమె నడిచే మార్గాన్ని ఎంచుకుంది. నయోమి తన దేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు రూతు ఆమెతో, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని పలికింది. ఫలితం, అన్యురాలైన రూతు దైవభక్తి గల నయోమి సాంగత్యం వల్ల ఇజ్రాయేలీయుల దేవుణ్ణి తెలుసుకుంది. తద్వారా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడే గొప్ప ధన్యతను పొందింది. అలాగే దావీదు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతనికి తోడుగా నిలిచింది యోనాతాను. యోనాతాను రాజకుమారుడైనప్పటికీ దైవ చిత్తాన్ని గుర్తించి దావీదును ప్రేమించాడు. సౌలు రాజు దావీదును చంపాలని చూస్తున్నప్పుడు యోనాతాను తన తండ్రి కంటే దేవుని నీతికే ప్రాధాన్యత ఇచ్చి దావీదును రక్షించాడు. సజ్జనులైన స్నేహితులు మనల్ని అపాయం నుండి తప్పిస్తారని దీని ద్వారా తెలుస్తుంది. వీరిద్దరి స్నేహం బైబిల్లో అత్యున్నతమైనదిగా చెప్పబడింది. ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో మనం ఎంచుకునే మార్గం ఎంత ముఖ్యమో ఆ మార్గంలో మనతో పాటు నడిచే స్నేహితులు, సలహాదారులు కూడా అంతకంటే ముఖ్యం. మనం ఎవరితో నడుస్తున్నామో వారి గుణగణాలే మనకు వస్తాయి. అందుకే మన స్నేహితులు మరియు మనకు సలహాలు ఇచ్చేవారు దైవభీతి గల వారే ఉండేలా చూసుకోవాలి. మనం సజ్జనుల మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు మనల్ని కేవలం అపాయాల నుండి తప్పించడమే కాకుండా ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులుగా కూడా చేస్తాడు. రెండవదిగా, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు అని ఉంది. ఇక్కడ నీతిమంతులు అంటే దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు అని అర్థం. వారి ప్రవర్తన మనకు ఒక మాదిరిగా మారుతుంది. మనం వారిని అనుసరించడం వల్ల మన జీవితంలో కూడా దైవికమైన క్రమశిక్షణ, యథార్థత చోటు చేసుకుంటాయి. మీరు ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? లోకపు మనుషులనా లేక దేవుని భక్తులనా? మీరు నీతిమంతులను అనుసరించినప్పుడు వారిపై ఉన్న దేవుని ఆశీర్వాదం మీ మీదకు కూడా వస్తుంది. నీతిమంతుల మార్గం వెలుగు వంటిది. అది మధ్యాహ్నం వెలుగు వలె తేజరిల్లుతుంది. మనం ఆ మార్గంలో నడిచినప్పుడు మన కుటుంబం, మన వృత్తి మరియు మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు, ఎలీషా ఏలియాను అంటిపెట్టుకొని అతని భక్తిని మరియు ప్రవర్తనను నిశితంగా గమనించాడు. ఏలియా పరలోకానికి కొనిపోబడే సమయం వరకు ఎలీషా అతన్ని వదిలిపెట్టలేదు. నీతిమంతుడైన ఏలియాను అనుసరించడం వల్ల ఎలీషా అతని ఆత్మలో 2 పాలు పొందాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా మరిన్ని అద్భుతాలు చేయగలిగాడు. ఒక నీతిమంతుడిని అనుసరిస్తే వారిపై ఉన్న ఆశీర్వాదం మన పైకి ఎలా వస్తుందో అనేదానికి ఇది ఒక నిదర్శనం. అలాగే యవనస్తుడైన తిమోతి తన కుటుంబంలోని నీతిమంతుల ప్రవర్తనను చూసి పెరిగాడు. తిమోతి తల్లి యునీకే అవ్వయైన లోయలందున నిష్కపటమైన విశ్వాసాన్ని తిమోతి చిన్నప్పటి నుండే గమనిస్తూ వారి ప్రవర్తనను అనుసరించాడు. ఫలితం, వారి నీతియుక్తమైన ప్రవర్తన తిమోతిని ఒక గొప్ప దైవజనుడిగా మార్చింది. లోకపు మనుషులను కాక దైవభక్తులను చూసి నేర్చుకోవడం వల్ల అతని ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంది. ప్రియులారా, ఈరోజు మీరు మీ జీవిత ప్రయాణంలో ఏ మార్గంలో వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. లోకపు పోకడలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయా లేదా దేవుని భక్తుల అడుగుజాడలు మీకు కనిపిస్తున్నాయా? దేవుని జ్ఞానాన్ని అడగండి. ఆయన మీ కళ్ళు తెరిచి సజ్జనులు నడిచే ఆశీర్వాదకరమైన మార్గాన్ని మీకు చూపిస్తాడు. నీతిమంతుల సహవాసాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీరు ఆ మార్గంలో నడిచినప్పుడు మీకు ఎన్నడూ నష్టం కలగదు, సరికదా? మీరు వెళ్ళే ప్రతి చోట దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. మీరు సజ్జనులుగా మారి మరికొందరికి మాదిరిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజే మీ అడుగులను దేవుని మార్గంలో స్థిరపరచుకోండి. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితికి నడిపించి మీ జీవితాన్ని సార్థకం చేయునుగాక.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము సజ్జనుల మార్గమందు నడుచుకుందామని, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదామని, మేం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరి అడుగుజాడలో నడుస్తున్నాం అనేది మా భవిష్యత్తును నిర్ణయిస్తుందని నీ జ్ఞానం మా హృదయంలో ఉన్నప్పుడు అది మమ్మల్ని తప్పుడు వ్యక్తుల నుండి తప్పించి సరైన మార్గంలో నడిపిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా జీవిత ప్రయాణంలో మేము ఎంచుకునే మార్గం ఎంత ముఖ్యమో ఆ మార్గంలో మాతో పాటు నడిచే స్నేహితులు, సలహాదారులు కూడా అంతే ముఖ్యం గనుక మేము ఎవరితో నడుస్తున్నామో వారి గుణగణాలే మాకు వస్తాయి గనుక మేము మా స్నేహితులు మరియు మాకు సలహాలు ఇచ్చేవారు దైవభీతి గలవారే ఉండేలా చూసుకునే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని, నీతిమంతుల మార్గం వెలుగు వంటిది గనుక అది మధ్యాహ్నం వెలుగు వలె తేజరిల్లుతుంది గనుక మేం ఆ మార్గంలో నడిచినప్పుడు మా కుటుంబం, మా వృత్తి మరియు మా ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము సజ్జనులుగా మారి మరికొందరికి మాదిరిగా నిలబడుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారికి మంచి సహవాసమును ప్రసాదించి నీతి మార్గంలో వారిని ఉన్నత స్థితికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.